హాయ్ హలో వెల్కమ్ టు CV9 న్యూస్. నేను మీ వెంకటకృష్ణ. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా. కేంద్రం సహాయంతో సోమశిలలో 2 లక్షల చేప పిల్లలు విడుదల చేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కోటపాడు గ్రామం స్టాక్ పాయింట్ వద్ద సోమశిల వెనుక జలాలలో మత్స్యశాఖ ఆధ్వర్యాన శుక్రవారం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం సహాయంతో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిరణ్ కుమార్, ఒంటిమిట్ట తహసీల్దార్ వెంకటరమణమ్మలు 2 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయంతో పాటు ఆక్వా రంగాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు మత్స్యరంగంపై ఆధారపడి జీవిస్తున్న వారికి తోడ్పాటు అందిస్తూ కేంద్ర ప్రభుత్వం పథకంలో భాగమైనటువంటి చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ మత్స్య సహాయకురాలు ప్రసన్న క్రాంతి, ఆర్ఐ భాస్కర్ రెడ్డి, రీసర్వే డిటి స్వరూప, టీడీపీ మండల అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బొబ్బిల్ రాయుడు, టీడీపీ మండల ప్రధాన నాయకుడు ఎస్వి రమణ, మత్స్యశాఖ సొసైటీ నాయకులు గుడి రమణ, చెన్నయ్యలు విచ్చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కిరణ్ కుమార్, FDO కడప. మేము మా మత్స్య కేంద్రం కడప కార్యాలయం నుండి 2 లక్షల చేప పిల్లలు సోమశిల బ్లాక్ వాటర్లో PMMSS స్కీమ్ కింద 2024-25 సంవత్సరం శ్రీస్టాంగ్ కమిటీ వాళ్ళ సమక్షంలో గౌరవనీయులైన మండల టీడీపీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఉచితంగా వదలడం జరిగింది. అందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ.